ఫ్రెండ్స్, వారాల పేర్లని తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఎలా పిలవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఆదివారము అని తెలుగులో పిలిస్తే సండే అని ఇంగ్లీష్లో పలకాల్సి ఉంటుంది. అదే హిందీలో అయితే రవివార్ అని పిలవాలి. ఆదివారము, సండే, రవివార్. ఇక సోమవారము అని తెలుగులో పిలుస్తాం కదా, దానిని ఇంగ్లీష్లో మండే అని పిలుస్తారు. హిందీలో సోమవార్ అని అంటారు. సోమవారము, మండే, సోమవార్ అని పిలవాలి. ఇక మంగళవారము అని తెలుగులో పిలిస్తే ఇంగ్లీష్లో ట్యూస్డే అంటారు. అదే హిందీలో మంగళవార్ అని అంటారు. మంగళవారము, ట్యూస్డే, మంగళవార్. ఇక బుధవారము అని తెలుగులో పిలుస్తాం కదా, ఇంగ్లీష్లో వెడ్నెస్డే అని అంటారు. అదే హిందీలో అయితే బుధవార్ అని పలుకుతాం. బుధవారము, వెడ్నెస్డే, బుధవార్. ఇక తెలుగులో గురువారము అని అంటాం కదా, దానిని ఇంగ్లీష్లో థర్స్డే అని పలకాలి. అదే హిందీలో అయితే గురువార్ లేదా బృహస్పతివార్ అని కూడా పిలుస్తారు. గురువారము, థర్స్డే, గురువార్ లేదా బృహస్పతివార్ అని అంటారు. ఇక శుక్రవారము అని తెలుగులో అంటాం కదా, దానిని ఇంగ్లీష్లో ఫ్రైడే అని అంటాం. హిందీలో శుక్రవార్ అని పలకాలి. శుక్రవారము, ఫ్రైడే, శుక్రవార్. ఇక చివరిది శనివారము అని తెలుగులో పిలుస్తాం కదా, సాటర్డే అని ఇంగ్లీష్లో చెప్పాలి. హిందీలో శనివార్ అని పలుకుతాం. ఆఖరిగా తెలుగులో మాత్రమే వారాల పేర్లు తెలుసుకుందాం. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. అదేవిధంగా ఇంగ్లీష్లో మాత్రమే వారాల పేర్లు తెలుసుకుందాం. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అదేవిధంగా హిందీలో మాత్రమే వారాల పేర్లని తెలుసుకుందాం. రవివార్, సోమవార్, మంగళవార్, బుధవార్, గురువార్ और బృహస్పతివార్, శుక్రవార్, చివరిగా శనివార్.